ఏమిరా డల్లుకు నుంచున్నాడా? ఏం లేదన్న, ఏమైంది? వచ్చి టూ డేస్ అయిపోయింది. ఇక వెళ్ళాలి ఈరోజు. ఎక్కడ? చెన్నైకి సాయంత్రం వెళ్ళాలి కదా. మనోడి పేరు నాగిరెడ్డి, మన సంస్థానంలో ఒక ముద్దు బిడ్డ లాంటివాడు అనుకోండి. ఇంకా మనోడు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కొట్టాడు లాస్ట్ 2 months బ్యాక్. ఇప్పుడు చెన్నైలో ఎక్కడ చేస్తున్నావు? చెన్నై డుంగబాకం ఈఎస్ఐసి ఆర్ఓ ఆఫీస్లో. మనోడు చాలామందికి ఇన్స్పిరేషన్, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు బాగా కష్టపడతాడు అక్కడ. శుక్రవారం ఎప్పుడైద్దా అని ఎదురు చూస్తాడు. శుక్రవారం సాయంత్రం రాగానే ట్రైన్ ఎక్కుతాడు అక్కడ, డైరెక్ట్ ఇక్కడికి మన సంస్థానికి వచ్చేస్తాడు. ఇక్కడే ఉండి మళ్ళీ ఆదివారం పొద్దున్న నుంచి స్టార్ట్. ఈ డల్గా ఒక దగ్గర నుంచొని ఉండడం, ఎవరికి రెస్పాండ్ కాకపోవడం, అందరికి పొద్దున్న నుంచి బాయలు చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సాయంత్రానికి ట్రైన్ ఎక్కుతాడు. మళ్ళా ఒక 5 రోజులు వాడు పనిలో వాడు బిజీగా తిరిగి మళ్ళీ వస్తాడు. ఎలా ఉంది జాబ్? ఎలా ఉంది ప్రజెంట్? ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడ నుంచి అక్కడ సపోర్ట్ చేసి బాగానే ఉందా? అక్కడ అందరు సపోర్ట్ ఇస్తున్నారా? ఆఫీస్లో అంతా సపోర్ట్, అందరూ మంచిగానే చూసుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. ఏంటంటే ఇక్కడ నుంచి సడన్గా మనం జాబ్ వచ్చినాక వెళ్ళిపోయినామంటే ఇక అందరు ఇక్కడ ఉండి అందరితో కలిసి అందరితో రోజు ఎంజాయ్ చేసుకుంటా, ఎగ్జామ్స్ పోతా, అన్నిటికి ప్రిపేర్ అవుతా, మామూలు కలిసిమెలిసి ఉంటూ సడన్గా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి అక్కడ స్టాండర్డ్గా ఉండాలంటే కొంచెం మనసు ఎట్లనో ఉంటుంది, కానీ తప్పదు, ఉండాలి. ఇంకా అవకాశం ఉంది కాబట్టి శుక్రవారం పూట ట్రైన్ ఎక్కితే కథం 2 days హాలిడేస్ ఉంటాయి వీక్లీ, రావడానికే అవుతుంది. అట్లా చిన్నగా అప్పుడు వస్తుంటే నిదానంగా సెట్ అవుతుంది అక్కడ, అలవాటు అయ్యే కొద్ది. కొత్త ఎంత వస్తుంది శాలరీ నీకు? ఇప్పుడు వస్తుంది 31+. ఓకే. ఎన్ని మంత్స్ ఎత్తావు శాలరీ? 2 months. వెరీ గుడ్. అక్కడ ఎట్లా మరి? అక్కడ రూమా, హాస్టలా? రూమ్ అంటే ఇంకా క్వార్టర్స్ లేదు, ఫ్రెండ్ క్వార్టర్స్లో షేరింగ్ ఉంటుంది. నాకు క్వార్టర్స్ అప్లై చేసిన, అది వచ్చిన తర్వాత పేరెంట్స్ని తీసుకుపోయి అక్కడ ఉండాల్సింది వస్తుంది. పేరెంట్స్ కూడా ఇన్నాళ్ళు వాళ్ళకు ఉంటుంది, పిల్లోడికి జాబ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి వాళ్ళు కలలుగా అంటుంటారు. ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా పొలం పనులు ఈ ఎండలకి ఎండాలని చేస్తారు. వాళ్ళను అక్కడ తీసుకుపోయి మంచిగా ఇప్పటి నుంచి చూసుకుంటూ వెరీ గుడ్ ఉండాలి. చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు. అండ్ మన సంస్థానంలో వచ్చిన ప్రతిసారి పిల్లలందరికీ మోటివేషన్ చేయాలి నువ్వు. అక్కడ ఆఫీస్ ఎట్లుంటుంది, ఏం చెప్తే వాళ్ళకు కూడా కోరిక కలగాలి. అరే నేను కూడా వెళ్ళాలి, నేను కూడా ఇట్లా రావాలి, గెస్ట్ లాగా నేను కూడా వచ్చిపోతూ ఉండాలన్న ఫీలింగ్ ఉండాలి. అండ్ ఏం కాదు, ఫీల్ కాకు. వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఎవరో ఒకరు అమ్మాయిలు వాళ్ళు కూర్చుంటారు పక్కన, ఎంజాయ్ చేసుకుంటూ పోదు. కానీ అట్లాంటి లేదు. ఇంకా అంటే మన సంస్థల్లో ఉండి ఇక్కడ నుంచి జాబ్ తెచ్చుకొని పోయితే బాండింగ్ మాత్రం, ఆ బాండింగ్ చెప్పుకోలేము. తర్వాత పెయిన్ చాలా ఉంటుంది బయటికి వెళ్తే గిన, కొత్త ప్లేస్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అందరిని వదిలిపెట్టి ఎనీ టైం ఆలోచనలు అవే వస్తూ ఉంటాయి మైండ్లో. కానీ తప్పదు, మనకు కొన్ని రోజులు అలవాటు అయిన వరకు అది అట్లే ఉంటుంది. తర్వాత మనకు హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడ రావాలి. నాకు ఇప్పటికి నేను 2.5 months అవుతుంది. ఇంటికంటే ఇక్కడికి సంస్థానికే చాలాసార్లు వచ్చిన. వీక్లీ హోలీ చేసుకున్నాడు, శ్రీరామనవమి చేసుకున్నాడు, అదికి ఇక్కడనే వచ్చిన. అన్ని పండుగలు ఇక్కడనే వాడికి జాబ్ వచ్చిన తర్వాత కూడా. అండ్ చాలు, ఇట్లా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఇంకా ఎత్తు ఎదగాలని కోరుకుంటున్నావు. మనోడికి జాబ్ వచ్చినప్పుడు మేము ఒక వీడియో తీసినాము. ఆ వీడియో మాకు, నేను కూడా ఎమోషనల్ అయిపోయేప్పుడు ఏడ్ చేసిన, అందరూ ఏడ్చినాము. వాడికి జాబ్ వచ్చిందని తెలిసిన రోజున మనకి చిన్న సన్మానం చేయించినాము మా శ్రీనివాస్ సార్ గారి చేతుల మీదుగా. ఆ వీడియోలను కూడా నేను పోస్ట్ చేస్తాం మన దాంట్లో, చూడండి. ఒకటి ఏదంటే మా సంస్థానం అనేది ఎన్నో కష్టాలు దేంట్లో అన్నిట్లో ఉన్నాయి. కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే ఇట్లా ముందుకెళ్తున్న సమయంలో మా చందు అన్నకు ఒక హ్యాపీనెస్, నాకు జాబ్ రావడం, అదిగాక మన సంస్థను పెట్టిన తర్వాత ఫస్ట్, అందుకు చందు అన్నకి అదొక స్పెషల్ ఫస్ట్ జాబ్ వీడికి వచ్చింది మన దాంట్లో, మన సంస్థానం పెట్టిన తర్వాత నుంచి. అండ్ ఆల్మోస్ట్ 10 ఏళ్ళ అనుబంధం మా ఇద్దరిది. 10 years నుంచి మేమిద్దరం తెలుసు, మాకు ఒకరికొకరు తెలుసు. అండ్ ఒకరికొకరు చాలా క్లోజ్. అండ్ అదేవిధంగా ఇట్లే ప్రతి ఒక్కరు కూడా నిదానంగా, ప్రతి ఒక్కరు ఇయర్లీ 1-2-3 members కంపల్సరీ జాబ్ కొడతారు, వెళ్తారు. తర్వాత మళ్ళీ మనం ఇదే సంస్థానికి వస్తూ ఉండాలి. సంస్థాన్ యొక్క రుణాన్ని మాత్రం మనము ఎప్పుడోసారి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకుని, రుణం మనకు జీవితాంతం ఉంటుంది. మీరు జాబ్ కొడితే ఆటోమేటిక్గా నలుగురికి ఇన్స్పిరేషన్, నలుగురు జాయిన్ అవుతారు వచ్చి, వాళ్ళకి జాబులు కొడితే మాకు అదే సాటిస్ఫాక్షన్. ఏం వెరీ గుడ్. థ్యాంక్ యూ రెడ్డి.